అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ప్రాన్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. వీటి ఏంది పొట్టు తలకాయలు అవన్నీ తీసేసి పసుపు వేసి ఉప్పు వేసి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడైతే ప్రాన్స్ ఫ్రై చేస్తానండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి చూసేయండి. ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, ఒక సగం పక్క బాండీ అయితే పెట్టేశానండి. వేడైంది, ఆయిల్ వేసుకుందాము. ఫ్రై కదా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ప్రాన్స్ ఫ్రైలో ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి మనము. నేనైతే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నా. చూడండి 4 స్పూన్లు అయితే వేసిన. ఇవైతే కేజీ అండి. కేజీ తీసుకుంటే అర కేజీ అయినాయి. శుభ్రం చేసి క్లీన్ చేసేసరికి అర కేజీ వచ్చినాయండి. ఇందులో అయితే ఆవాలు వేయకూడదు, ఓన్లీ జీలకర్రనే వేస్తున్నానండి. నేను కొంచెం వేసిన, ఒక స్పూను. ఆనియన్స్ ముక్కలు వేస్తున్నా. నేనైతే 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. ఇందులో అయితే చిన్న 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం పువ్వు, కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు వేస్తున్నా అండి. ఇలా మనం ఇలా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేస్తున్నా. పుదీనా కూడా వేస్తున్నా, కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నా అండి. చిన్న మంట మీద మనము ఉల్లిగడ్డ అనేది పొలించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. చూడండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా. ఈ ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా గోలినాక మనము ప్రాన్స్ వేసుకుందాము. చూడండిగా ఉల్లిగడ్డ అయితే మంచిగా గోలిందండి. ఇప్పుడైతే ప్రాన్స్ వేసుకుందాము. ప్రాన్స్ రొయ్యలు వేసేస్తున్నా. చూడండి మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మనం పెద్ద మంట పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు మనము మూత పెడతాము కొద్దిసేపు. ఒకసారి మూత తీద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే ఊరినాయి. చూడండి ఇవైతే నూనెలో మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయండి. ఇప్పుడు కారం వేస్తాను. కారం అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నా. ప్రాన్స్ వల్ల ఒక స్పూన్ మీద కొంచెం అయితే వేసానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకుందామండి. ఎందుకంటే ఒకేసారి వేసినాం అనుకోండి ఎక్కువ అయితే తినలేము, తక్కువ అయితే వేసుకోవచ్చు. కానీ చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఫ్రై మాత్రం సూపర్ అవుతున్నాయండి ఇవి.
ఇప్పుడు మూత పెట్టకూడదు, ఇక ఇలానే మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయినట్లయితే. చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి దగ్గరికి అయినాయి. ఇప్పుడైతే నేను ధనియా పౌడరు, ఎండు కొబ్బరి పౌడర్ వేస్తాను. ధనియా పౌడర్ వేస్తున్నా అండి. స్పూన్ మీద కొంచెం వేసాను, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అండి, ఇది కూడా ఒక స్పూన్ ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి అండి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. చూడండి మనమైతే మసాలాలు వేసుకున్నాం కదా, కలిపిస్తున్నాం ఒకసారి. పచ్చిమిర్చి అండి, ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు అందరు చేసుకొని చూడండి. చిన్న మంట మీద మనం చేసుకోవాలండి. మనం ఈ విధంగా మెల్లగా నెమ్మదిగా కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం దగ్గరనే ఉండాలండి. కొంచెం కరివేపాకు వేస్తున్నా, ముందు కొంచెం వేసిన, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసిన, టేస్ట్ బాగుంటుంది. చూడ్డానికి పచ్చిమిర్చి కరివేపాకు లుక్ మంచిగా ఉంటుందండి. చూడండి గరం మసాలా వేస్తున్నా, నేనైతే ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా ఇదైతే కలిపేస్తున్నా అండి. మనం గరం మసాలా లాస్ట్కే వేసుకోవాలండి, ముందే వేసుకోవద్దు. చూడండి ఫ్రై మాత్రం సూపర్ అవుతుందండి, స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. నచ్చితే కంపల్సరీ మీరు అందరు చేసుకొని చూడండి. ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తున్నా అండి. ఇప్పుడు కలిపేస్తున్నాం. ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. గ్యాస్ అయితే ఆఫ్ చేసినా అండి. మనం గ్యాస్ ఆఫ్ చేసినాక నిమ్మరసం వండుకోవాలి, ముందే వండుకోవద్దు. నేనైతే ఒక హాఫ్ ముక్క వండుతున్నానండి, మళ్ళీ ఎక్కువ అయితే పిల్లలు తినలేరు కదా, పుల్లదనం ఎక్కువ అయితే తినలేరు కదా, అందుకే ఒక హాఫ్ ముక్క అయితే వండుతున్నాను. నిమ్మరసం పిండినాయి కదా, ఒకసారి కలుపుకుందాము. చక్కగా కలిపేసిన అండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వేసి చూపిస్తా. చూడండి మొత్తానికి అయితే ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయింది. నేనైతే ఈ గిన్నెలోకి అయితే వేసేస్తున్నా అండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఏ కర్రీ అయినా సరే, ఏ ఫ్రై అయినా సరే చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలండి, టేస్ట్ మాత్రం బాగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రాన్స్ రొయ్యలు అయితే ఫ్రై రెడీ అయిపోయినాయి. మొత్తానికి అయితే ఈ విధంగా వచ్చేసినాయండి. టేస్ట్ నేను చూసి చెప్తానండి. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి. నేను వేసిన మసాలాలు, కారం, ఉప్పు అన్నీ సరిపడినాయండి. ఎక్కువ కాలేవు, తక్కువ కాలేవు. సూపర్గా ఫ్రైకి అయితే అన్నీ సరిపడా వేసాను నేను. పర్ఫెక్ట్ వచ్చేసింది కర్రీ కూడా. నాకైతే భలే రుచిగా ఉందండి. మా పిల్లలు కూడా ఇప్పుడు నేను చేసిన ఫ్రై ఇష్టంగా తినేస్తారు. నేను చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఓకేనా, మరి వెళ్ళొస్తాను. బాయ్.